ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇది మార్నింగ్ చూసారా 5:21కి లేచానండి. లేవగానే వాకిలు ఉడిచాను. మా అత్త అయితే వాకిలు అలికేస్తుంది. మంగళవారం పొద్దున్నే అండి, ఇది 5:20కి. ఎర్లీ మార్నింగ్ కదా, అంత క్లారిటీ లేదు. చూడండి నేను ఇంటికాడ ఏమేమి పని చేస్తానో చూడండి. ఎలా అనిపించింది వీడియో అనేది కామెంట్ చేయండి. చూసారండి, కోడిలు కూడా అప్పుడే లేచినాయి, బయటకు వచ్చినాయి. ఆలకేసేసినాము. ఆలకేస్తుంది, నేను కూడా వేసినాను. చూస్తున్నారా, తిను మా ఆడపరచండి. ఆలకైతే వేస్తున్నాం. మంగళవారం బాగా బిజీ ఉంటుంది. ఇంకా ఇల్లు కడిగేసినాం అన్నమాట. మీరు ఎలా ఉన్నారండి? ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కంపల్సరీ తెలపండి. మీరు ఏ విలేజ్ నుంచి చూస్తున్నారో అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. మా సీరియల్ లైన్లో మా అత్త వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకు కూడా అలకేస్తున్నాను. వాళ్ళ వీడియో కూడా చిన్నగా చూపిద్దామని చూపించేస్తున్నాను. చూసేసేయండి. ఎలా అనిపించింది అనేది కంపల్సరీ కామెంట్ సెక్షన్లో తెలపండి. మీరు ఏ విలేజ్ నుంచి చూస్తున్నారు అనేది చెప్పండి, సరేనండి? ఇంకా మా అత్తగారు వేస్తున్నారు. థర్డ్ అత్త, ఫోర్త్ అత్త అండి. వీళ్ళందరూ వేస్తున్నారు. వాళ్ళకైతే నేను తీసేసి ఈ వీడియోలో పెడుతున్నాను అనమాట. ఆ తర్వాత అయితే నేను మా బర్రెల దగ్గరికి వెళ్ళాను. పెండ తీస్తున్నా, అవి ఉడుస్తున్నాను అనమాట. అవి తీసేసినాక వచ్చేసినానండి. తీస్తున్నాను. ఆ బర్రె ఎంత కొట్టినా వెళ్ళట్లేదు. మా బర్రె చూస్తున్నారా? పెండ అయితే తీస్తున్నానండి. చూసారా ఎలా తీస్తున్నాను? మా బర్రె అయితే కొట్టడానికి వస్తుంది. నేను చాలా రోజుల తర్వాత వచ్చాను కదా, అందుకని మా బర్రె అలాగే చూస్తున్నారనమాట. మొత్తానికి అయితే తీసుడు అయిపోయిందండి. అది లేపేసి అవతల పడేయడానికి వెళ్తున్నాను అనమాట. పడేస్తున్నాను. ఆ తర్వాత ఉడిచేస్తున్నాను. ఉడిచినాక అక్కడ పెట్టేసి కొంచెం గడ్డి వేస్తాను అనమాట మా బర్రెలకి. బర్రెలు తినేస్తాయి. అంటే నేను విలేజ్లో ఏమేమి పనులు చేస్తా అనేది ఈ వీడియో అండి. మీకు ఎలా అనిపించింది అనేది కంపల్సరీ కామెంట్ సెక్షన్లో తెలపండి. కంపల్సరీ కామెంట్ చేయండి. మీరు కూడా విలేజ్లో ఇలాంటి పనులు చేస్తారా అనేది కామెంట్ కంపల్సరీ చేయండి. నేనైతే చేస్తానండి, చేయాలి. అత్త వాళ్ళ ఇంట్లో తప్పదు కదండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసాను. మొత్తానికి అయితే ఉడిచేసి అక్కడ గడ్డి వేసేస్తున్నాను. చూశారు కదండి, మా బర్రెలకు గడ్డి వేసిన, ఆవులకు కూడా గడ్డి వేసిన. మాకు 2 ఆవులు 2 బర్రెలు ఉన్నాయి అన్నమాట. మాకైతే చిన్నవి అండి, ఇంకా పాలు ఇవ్వట్లేదు. చిన్నవే ఉన్నాయి ఇంకా. అంటే నాకు వేరు చేస్తారు కదా, 3 మెంబర్స్ మా ఆరాలండి. మా ముగ్గురికి వేరు చేసినప్పుడు ఇచ్చిరనమాట. నేనైతే కడప కడిగేసిన, పసుపుతో రాస్తున్నా, కుంకుమ అవి పెట్టుకుంటా. తర్వాత మొగ్గులు తీస్తానమాట. మొగ్గులు తీసిన వీడియో కూడా పెట్టినానండి. చూడండి, నాకు చిన్న మొగ్గులే వచ్చి మొగ్గులు పెట్టాను. ఎలా ఉంది అనేది కంపల్సరీ కామెంట్ సెక్షన్లో తెలపండి. మీరందరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి నేను కోరుకుంటున్నానండి. ప్రతిరోజు ఇలానే ఉంటుంది. విలేజ్లో అయితే ఇలానే చేస్తానండి. ఇంకా సిటీలో అయితే నార్మల్గా లేచినామా, ఉడిచేసి టిఫిన్ చేసినామా, అవన్నీ అయినాయా అనేది ఉంటుంది. ఇక్కడైతే మంచి పెండ తీసుకొని అవన్నీ చెయ్యాలి అనేది ఉంటుంది కదా. మొత్తానికైతే నేను మొగ్గు వేస్తున్నానండి. చూసారా, మొగ్గు అలా వేస్తున్నాను అనమాట. సిక్స్ డ్రాప్స్ మొగ్గు అండి. మొత్తానికైతే చుక్కలు వేయడం అయిపోయింది. ఇంకా మొగ్గు వేసేసేయాలి.
చూస్తున్నారు కదండి, నాకు చిన్నగానే వచ్చు, చిన్న ముగ్గే వేశానండి. ఎలా అనిపించింది అనేది కంపల్సరీ కామెంట్ సెక్షన్లో తెలపండి, సరేనా? वन मिनिट काढू ఇలా వచ్చిందండి, ఇలా వేసినాను అనమాట. మొగ్గు అయితే బాగా వచ్చింది కదా. చిన్న మొగ్గే వేసినానండి, ఎందుకంటే పిల్లలు లేస్తారు కదా. పిల్లలు లేస్తే మళ్ళీ వాళ్ళకి పెద్దోడికి అయితే బ్రష్ చేయించాలి, తనకి పాలు తాగించాలి, మళ్ళీ పిల్లలకి టిఫిన్ చేయాలి, తినిపించాలి అంటే బాగా ఇబ్బంది అయిపోతుంది కదా. అందుకనే తొందర వేసేసిన అనమాట. ఇక్కడ పైగా విలేజ్లో అందరు కొత్త వాళ్ళు కదా. చిన్న బాబు ఎవరి దగ్గర వెళ్ళట్లేదు, బాగా ఏడుస్తున్నాడు. అందుకని పొద్దునే తొందర లేచి తొందర పని చేసుకుంటున్నానని అన్ని పనులు అయిపోయాక ఇంకా తులసి దగ్గర చిన్న మొగ్గు వేసుకున్నాను అనమాట. మా తులసి అండి ఇది, మా అత్తగారు వేసి ఉన్నారు. తన దగ్గర కూడా తులసమ్మ దగ్గర కూడా చిన్న మొగ్గు వేసేసినాను. మీ విలేజ్లో కూడా ఇలానే చేస్తారా మీరు? నాకైతే మొగ్గులు వేయడం చాలా ఇష్టం అండి. చిన్న మొగ్గులన్నా బాగా వేస్తాను అనమాట. నాకు మొగ్గులు వేయడం చాలా ఇష్టం. చిన్నప్పుడు నాకు రాకపోయేది తెలుసా. నేను పర్టికులర్గా ఎప్పుడు నేర్చుకున్నానంటే మ్యారేజ్ అయ్యాకనే నేర్చుకున్నాను. అందరు వేస్తుంటే నాకు మొగ్గులు వస్తే బాగుండు అనుకుంటే అప్పుడు వేయడం నేర్చుకున్నాను. అది వదలడానికి రాకపోతుండే, పెన్స్తో వేసేదాన్ని, కానీ ఇది వదలడానికి రాకపోతుండే. ట్రై చేసి ఇంకా మంచిగా వస్తుందండి. ఇప్పుడైతే నాకు మొగ్గులు వేయడం చాలా ఇష్టం. ఇంకొకటి ఏంటంటే మా పెద్ద ఆరాలు వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. తన ఇల్లు ముందు కూడా వాకిల్ చల్లేసినాక మొగ్గు అక్కడ కూడా నేనే ఇస్తున్నానండి. చూస్తున్నారు కదా. ఎవరైనా లేకపోతే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటామండి, మేమైతే చేస్తాము. ఇంకా అక్కడ చేసి అక్కడ కూడా మొగ్గు వేసేసిన చిన్న మొగ్గు. నా వీడియో మీకు కంపల్సరీ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఏదన్నా మిస్టేక్ ఉంటే క్షమించండి. అలా కాదమ్మా ఇలా అని పెట్టండి, కామెంట్ తప్పకుండా పెట్టండి, ఓకేనా అండి? ఇక్కడ మొగ్గు కూడా సింపుల్ వేసినానండి, అంటే డాట్స్ కాకుండా అలా వేసేసినాను అనమాట. అప్పటికి మా పెద్దోడు లేచిండు, తనకు కూడా బ్రష్ చేయించాలి కదా అనేసి నేను అప్పుడు దెబ్బ చేసేసినాను అనమాట. వేసిన మొక్క అయితే ఇలా ఉంది. ఎలా ఉంది మీకు, ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి తప్పకుండా, ఓకేనా అండి? ఆ తర్వాత మా అత్తగారు అయితే పొయ్యి అంటించారు. ఇంకా దాని మీదనే మేము రైస్ వండుతాం అన్నమాట. రైస్ పెట్టాం, పెద్ద బౌల్ పెట్టేసి నా మొగ్గు లాస్ట్కి ఇలా వేసినానండి. నేను కలర్స్ ఎల్లో అండ్ రెడ్ కలర్తో అలా వేసేసిన. బాగానే ఉంది కదా. రైస్ పెట్టడానికి ఒక బౌల్లో వాటర్ వేసేసిన. పప్పు చేస్తున్నానండి. పప్పులో కొంచెం జీరా, మళ్ళీ ఏమంటారు వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు దంచి వేయాలి కదా. పచ్చిమిరపకాయలు లేకుండే అయితే వెంటనే పొలంకి వెళ్ళిన. బ్యాక్ సైడ్ చిన్నది పొలంలా చేసింది మా అత్త, అంటే గార్డెన్ లాగా. అందులో పచ్చిమిరపకాయలు, బెండకాయలు,
ఇంకా చిన్న చిన్నగా టమాటాలు అవన్నీ పెట్టుకుందన్నమాట. అయితే నేను పచ్చిమిరపకాయలు తెంపుతున్నా లేదా వేసుకుంటున్నాను. చూస్తున్నారు బాగుందా ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి తప్పకుండా. ఏమన్నా మిస్టేక్ అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా? మీకు కూడా విలేజ్లో ఏదైనా లేకపోతే ఇలానే వెళ్తారా, తెంపుకొని వచ్చి వేస్తారా అని